ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులకి అగ్రరాజ్యం ఇప్పుడు భారీ ఊరటను కల్పించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే F1 విద్యార్థి వీసాల విషయంలో కీలక మార్పులు తీసుకొస్తూ ఇప్పుడు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ఇప్పటి వరకు F1 విద్యార్థి వీసాల విషయంలో అగ్రరాజ్యం అవలంబిస్తున్నటువంటి విధానాన్ని రద్దు చేసి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ కొత్త విధానం ద్వారా అమెరికాలో ఉంటున్నటువంటి విదేశీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్ళడం మీద వారు యుఎస్ కౌన్సిల్ దగ్గర నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఈ F1 విద్యార్థి వీసాల విషయంలో కీలక మార్పులు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో యుఎస్ కౌన్సిలర్ దగ్గర నిజంగా విద్యార్థులైతే వారు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత తిరిగి స్వదేశానికి వెళ్ళిపోతున్నాము అని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి విదేశీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంతకీ అగ్రరాజ్యం అసలు F1 విద్యార్థి వీసాల్లో ఎటువంటి కీలకమైనటువంటి మార్పులు చేసింది, ఎటువంటి చట్ట సవరణ చేసింది అనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి అగ్రరాజ్యం భారీ ఊరటనైతే కల్పిస్తూ ఉంది. ఇందుకోసం F1 విద్యార్థి వీసాల్లో కీలక మార్పు అయితే తీసుకురానుంది. ఈ వీసాల జారీ విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్నటువంటి ఇంటెంట్ టు లీవ్ నిబంధనను రద్దు చేస్తూ డిగ్నిటీ యాక్ట్ 2025ను చట్టసభ్యులు ప్రతిపాదించడం జరిగింది. దీని ప్రకారంగా నిజంగా అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నటువంటి విదేశీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికైతే నిజంగా ఈ వార్త ద్వారా భారీ ఊరట లభిస్తూ ఉంది. ప్రస్తుతం F1 వీసా దరఖాస్తుల్లో చాలా వరకు ఇంటెంట్ టు లీవ్ రూల్ కిందే తిరస్కరణకైతే గురవుతూ ఉన్నారు. ఈ నిబంధనల ప్రకారంగా దరఖాస్తుదారులు తాత్కాలిక స్టే తర్వాత అంటే చదువు పూర్తయిన వెంటనే అమెరికా విడిచిపెట్టి వెళ్ళిపోతామని కౌన్సిలర్ దగ్గర వారు నిరూపించాల్సినటువంటి అవసరం అయితే ఉండేది. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ స్వదేశంలో ఉన్నటువంటి తమ ఆస్తులు లేదా ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి పత్రాలను చూపించాల్సి అయితే వచ్చేది. ఇక ఇప్పుడు అగ్రరాజ్యం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయం ద్వారా వారికైతే భారీ ఊరట అయితే లభిస్తుంది. విదేశీ విద్యార్థులకి ముఖ్యంగా భారతీయులకి ఈ నిబంధన కఠినంగా మారేది. అంటే పాత నిబంధన ఈ ఏడాది భారత విద్యార్థులకి F1 వీసాల జారీ సంఖ్య భారీగా తగ్గింది. ఈ వీసాల తిరస్కరణలో అత్యధికంగా ఇంటెంట్ టు లీవ్ను నిరూపించుకోలేకే అభ్యర్థులే ఉండడం, అంటే నిరూపించుకోలేకపోయే పరిస్థితులు ఎక్కువగా ఉండడం వల్లే నిజంగా భారతీయ విద్యార్థులకైతే ఈ F1 వీసాల జారీ సంఖ్య భారీగా గతంతో పోలిస్తే తగ్గింది. ఈ క్రమంలోనే తాజా చట్టం ఇలాంటి విద్యార్థులకైతే ఊరట కల్పించేటువంటి అవకాశం ఉంది. తిరిగి వెళ్ళే ఉద్దేశం ఉందా అనేటువంటి ప్రశ్న లేకుండా వీసాలను జారీ చేస్తే అమెరికాకు వచ్చేటువంటి విదేశీ విద్యార్థుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని ట్రంప్ యంత్రాంగం అయితే భావించింది. అందులో భాగంగానే F1 విద్యార్థి వీసాల విషయంలో ఇటువంటి కీలకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ ఉంది. అయితే ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఏదైతే ఉందో అది బిల్లు దశలోనే ఉంది. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లో ఇది ఆమోదం పొంది అధ్యక్షుడు సంతకం చేసిన తర్వాత ఈ డిగ్నిటీ చట్టం అమల్లోకి అయితే వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరోవైపు F1 వీసాల్లో డ్యూరేషన్ ఆఫ్ స్టేను తొలగించే దిశగా కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్ సెక్యూరిటీ మార్పులు చేపట్టేందుకు అవకాశం ఉందన్నట్లుగా తెలుస్తోంది. ఎంతకాలం అంటే అంతకాలం చదువుకునేటువంటి వీలు లేకుండా పరిమిత కాల నివాస అనుమతితో కూడినటువంటి విద్యార్థి వీసాలను మంజూరు చేయాలని నిజంగా అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే డ్యూరేషన్ ఆఫ్ స్టేను తొలగించే దిశగా ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్ సెక్యూరిటీ మార్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా అంటే ఉన్నత విద్య కోసం, ఉన్నత విద్యా అవకాశాల కోసం ఎవరైతే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళాలనుకుంటున్నారో ఆ అమెరికా వెళ్ళాలనుకుంటున్నటువంటి విద్యార్థులకు మాత్రం ఇప్పుడు అగ్రరాజ్యం
భారీ ఊరటనిచ్చేటువంటి వార్తనైతే అందించింది. F1 విద్యార్థి వీసాల్లో మాత్రం కీలకమైనటువంటి మార్పులు చేస్తూ ఉంది. ఆ కీలక మార్పులకి ఇప్పటికే ప్రతిపాదించింది. అయితే గతంలో అనుసరిస్తున్నటువంటి విధానాన్ని రద్దు చేసింది. ఆ విధానాన్ని రద్దు చేయడం వల్ల చాలామంది భారతీయ విద్యార్థులకి, అలాగే ఇతర విదేశీ విద్యార్థులు ఎవరైతే అమెరికాలో చదువుకుంటున్నారో వారికి భారీ ఊరట లభించింది. దానికి కారణం ఏంటంటే, అమెరికాలో చదువుకుంటున్నటువంటి విదేశీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటి వరకు వారి గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత మేము స్వదేశానికి తిరిగి వెళ్ళిపోతున్నాము అని యుఎస్ కౌన్సిల్ దగ్గర నిరూపించవలసినటువంటి అవసరం అయితే ఉండేదంట. దానికోసం భారత్లో ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించి లేదా వారి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కూడా కొన్ని పత్రాలను సమర్పించాల్సినటువంటి అవకాశం అయితే ఉండేదంట. కానీ ఇప్పుడు పాత విధానాన్ని అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ప్రభుత్వం రద్దు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అవన్నీ చూపించాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. అది భారతీయ విద్యార్థులకి, అలాగే విదేశీ విద్యార్థులు ఎవరైతే అమెరికాలో చదువుకుంటున్నారో వారికైతే భారీ ఊరటనిస్తుందని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.